భారతదేశం చాలా విశిష్టమైన చరిత్ర గలదని, మన దేశంలో ఉన్న వారసత్వ సంపద మరే దేశంలో లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కెప్టెన్ బి మధుసూదన్ రెడ్డితో కలిసి స్థానిక కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీపావళి పండుగ సాంస్కృతి వారసత్వంగా గుర్తించడం మన భారతదేశ సాంస్కృతిక రంగానికి గొప్ప గుర్తింపని, చాలా సంతోషకరమని తెలిపారు. ఇది భారతదేశం నుంచి గుర్తింపు పొందిన 16వ అంశమని చెప్పారు. ఇది ప్రజలందరి చారిత్రాత్మక విజయమని కొనియాడుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండగ జీవితంలో వెలుగులు నింపుతుందని మరియు ఆనందాన్ని, శ్రేయస్సును కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, విద్యా సంస్థల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందరం కూడా, ముఖ్యంగా హిందువులందరూ కూడా దీన్ని మరి చాలా గర్వంగా మనం ఫీల్ కావాల్సిన ఒక అంశం ఉంది. మరి దీపావళి పండుగ అంటే మనం సెలబ్రేట్ చేసుకున్న అర్థాలు ఏదైనా కూడా మరి యునెస్కో దాన్ని గుర్తించడం అనేది నిజానికి మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. 16 ఘట్టాల్లో ఈవెన్ యోగా ఒకటి ఉంది. ఇలాంటివి 16 మనకున్న, అందులో యోగా ఉంది, దుర్గామాత పూజ ఉంది, ఇప్పుడు దివాళీ, ఇంకా కొన్ని కూడా ఇలా ఉన్నాయి. ఇలాగే మరి భారతీయత సంస్కృతి సంప్రదాయాలకు పెట్టిన పేరు. మరి అటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కన్సిడర్ అయిన దివాళీ కావచ్చు, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి ఇలాంటి ప్రపోజల్స్ పంపించిన మన సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే యునెస్కో కూడా మరి దీన్ని ఆమోదించినందులకు వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన భారతదేశం ఇలాంటి ఎన్నింటికో కూడా ఇంకా యునెస్కో నుంచి ఆమోదం రావాలని చెప్పేసి మరి హెరిటేజ్ కల్చర్లో భాగంగా దివాళీ మనం పండగను దానిలో యునెస్కో వాళ్ళు ఆమోదించడం అనేది దీపావళిని విశ్వవ్యాప్తం చేసి విశ్వ కిరీటాన్ని దానికి అలంకరింపజేసిన యునెస్కోకి మరియు ఈ ప్రతిపాదనలు పంపిన భారత ప్రభుత్వానికి మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది మనం గర్వపడే ఒక సందర్భం. మన పండుగల వెనకాల ఎంత చరిత్ర ఉందో, ఎంత త్యాగాలున్నాయో, ఎంత ఉద్దేశాలున్నాయో ఇవి ప్రపంచానికి తెలియజేయడం అనేది ఇదొక మంచి సంకేతంగా మనం తీసుకోవాలి. ఈ సందర్భంగా మనందరం కూడా గర్వపడుతూ జై భారత్, జై హింద్ అని నినాదాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ